అందరికీ నమస్కారం. నేను బైగారి భారతి నాయుడు, టీడీపీ బీసీసీ అధికార సమితి రాజంపేట రిప్రజెంటేటివ్ అండ్ స్పోక్స్ పర్సన్. ఈరోజు మీ ముందుకు సూపర్ 6 పథకాలు అంటే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ అని చెప్పేసి మన బాబు గారు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో పథకాల గురించి మీ ముందుకు తీసుకొస్తున్నాను. ఎందుకంటే సుపరిపాలన తొలి అడుగులో భాగంగా ఈ టీడీపీ పార్టీకి సంబంధించి ఎన్డీఏ కూటమికి సంబంధించి ఇది మా బాధ్యత రహితంగా మేము తీసుకొని ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యేటట్లు ఈ సుపరిపాలన తొలి అడుగు గురించి పథకాలు ఈ 6 ప్రిన్సిపల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసే అవకాశాన్ని తీసుకుంటూ ప్రజలకు రీచ్ అవ్వాలని చెప్పేసి ఒక ఉద్దేశంతో మేము చెప్పబోతున్నాం. ఇకపోతే సూపర్ 6 పథకాల్లో మొదటిగా భాగంగా పెన్షన్ అనేది 3,000 నుంచి 4,000 పెన్షన్ చేసింది కూటమి ప్రభుత్వం, పెంపు చేసింది. అంటే 250 గత ప్రభుత్వంలోని ముఖ్యమంత్రి వర్యులకు 5 సంవత్సరాలు పట్టింది. అదే కూటమి ప్రభుత్వానికి 5 రోజులు పట్టింది. అంటే రాగానే 4,000 పెన్షన్ పెంపు చేశారు. అంటే 1,000 రూపాయలు ఒకేసారి పెన్షన్ చేశారు. ఆ పెన్షన్ విధానం అనేది ఎలా ఉండేది? ఒక వితంతువు వృద్ధులకు 4,000 పెన్షన్, అంగవైకల్యంతో బాధపడే వారికి 6,000 పెన్షన్, అదే మాదిరిగా కిడ్నీ ప్రాబ్లం, లివర్ ప్రాబ్లంతో సతమతమయ్యే వాళ్ళకి 10,000 పెన్షన్. టోటల్గా బెడ్ పైనే అసలు వాళ్ళు ఏ పని చేయలేని వాళ్లకు 15,000 పెన్షన్ ఇస్తూ కూటమి ప్రభుత్వం ఎన్టీఆర్ భరోసాగా పేరు పెట్టింది ఈ పెన్షన్ పెంపుకు. అంటే ఎన్టీఆర్ భరోసా అంటే నేనున్నాను, మా పార్టీ ఉంది, మా ఎన్డీఏ కూటమి ఉంది, మా తొలి అడుగు ఎంత బలంగా ఉంది అని చెప్పేసి ఒకసారిగా నిరూపించారు అధికారంలోకి వచ్చిన తరువాత ఎన్డీఏ పాలకులు. ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు, అదే మాదిరిగా లోకేష్ గారు. ఇకపోతే రెండవ సూపర్ 6 ప్రిన్సిపల్స్ లో భాగంగా మెగా డిఎస్సిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే గౌరవ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి తొలి సంతకం మెగా డిఎస్సి పైన. అంటే ఇక్కడ ఉన్న నిరుద్యోగులకు ఒక భరోసా. దాదాపు 16,437 మంది అభ్యర్థుల భవిష్యత్ అన్నమాట. ఈ అభ్యర్థుల భవిష్యత్తు ఎలా జరిగిందంటే డిఎస్సి ఎగ్జామ్ అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేసి మే నెలలో జూన్ 2025 సంవత్సరానికి సంబంధించి వారి యొక్క ఎగ్జామ్స్ వారి ప్రూవ్ చేసుకునే టైం అనేది ఈ సంవత్సరంలో సుపరిపాలనలో తొలి అడుగులో భాగంగా రెండవ ప్రిన్సిపల్ అయినటువంటి మెగా డిఎస్సి కూడా రిలీజ్ చేసింది. అభ్యర్థులు ఎగ్జామ్ కంటే రాసిన తర్వాత ఇక ఈ నెలకు సంబంధించి 25వ తారీఖు లోపల అభ్యర్థుల యొక్క రిజల్ట్స్ కూడా రాబోతున్నాయి. ఇలా చూసుకుంటే మూడవ పథకం అయినటువంటి గ్యాస్ సిలిండర్లు ప్రతి సంవత్సరానికి ప్రతి ఏడాది ప్రతి ఇంటికి ఒక మహిళ ఇంటికి 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం సుపరిపాలనలో తొలి అడుగు